ఈరోజు మార్కెట్ చాలా మంచి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇలాంటి టైంలో మనం బయింగే ఆలోచిస్తాం. ఎందుకంటే కింద స్టాప్ లాస్ల గురించి ఆలోచించకూడదు ఇంకా. ఇంత పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు వీళ్ళు మంచి ప్రాఫిట్లో ఉంటారన్నమాట. ఇంత ప్రాఫిట్లో ఉన్న వాళ్ళని మనం టార్గెట్ చేసి వాళ్ళ స్టాప్ లాస్ సెట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి బయింగ్ సైడే ఆలోచించాలి. ఈరోజు బై సైడ్ తీసుకోవడానికి మార్నింగే ఒక మంచి సెటప్ ఏర్పడింది. నేను అయినా తీసుకోలేదు ఆ ట్రేడ్. ఫర్ ఎగ్జాంపుల్ 1 మినిట్లో చూస్తే ఇక్కడ ఇంత పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇలా ఫాల్ అవుతుంటే మార్కెట్లో జనాలందరూ ఈ గ్యాప్ ఫిల్ అయిపోతుంది అనుకొని ట్రేడ్ చేస్తారు. ఇది తీసుకోవాల్సింది, బట్ నేను తీసుకోలేదు. ఇక్కడ తీసుకున్న మార్కెట్ మన టార్గెట్ హిట్ చేద్దాము. ఎప్పుడైతే ఫస్ట్ క్యాండిల్ యొక్క లో బ్రేక్ అయిందో అప్పుడు ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, నేను వెయిట్ చేద్దాం ఇంకా కాసేపు అనుకున్నాను. ఆ లోపు ఈ మొమెంటం వచ్చేసింది. నేను ట్రేడ్ తీసుకోలేదు. నేను ఆఫ్టర్నూన్ చూసేసరికి మార్కెట్ కింద పడిపోయింది. నిన్నటి క్లోజింగ్ ఏదైతే ఉందో అక్కడే ఒకసారి సపోర్ట్ తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. పైగా పైనుంచి ట్రెండ్ లైన్ వస్తుంది కదా. మార్కెట్లో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ట్రెండ్ లైన్ 1, 2, 3 టచ్ల తర్వాత మళ్ళీ కొంచెం పైకి వెళ్ళి కింద పడిపోవచ్చు. కాబట్టి ఈ ట్రెండ్ లైన్ని నేను ట్రేడ్ చేస్తూ ఉంటాను. ఈరోజు కూడా అలాగే 1, 2 ఇక్కడ థర్డ్ టచ్ కదా. థర్డ్ టచ్లో ఇక్కడ రెడ్ క్యాండిల్స్ ఏర్పడేసరికి నేను కొంచెం ఎర్లీగా కాల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాను. బట్ నా స్టాప్ లాస్ హిట్ చేసిన తర్వాత మార్కెట్ పైకి వెళ్ళింది. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, మనం ఏం చేయలేము దాని గురించి.